నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైమ్ న్యూస్. నేను షీలా. ఆంధ్రప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కొన్ని చోట్ల, మరికొన్ని చోట్ల అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని జిల్లాలకు ఆరెంజ్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దీంతో అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. మరొకవైపు ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద నీటి ప్రవాహం పెరగడంతో అన్ని గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దాదాపు 4 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉండడంతో లోతట్టు ప్రాంతాల వారిని అలర్ట్ చేస్తున్నారు. వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. విశాఖ, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా విశాఖ ప్రతినిధి అనురాధ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అనురాధ, షీలా, ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం కొనసాగుతూ ఉంది. అయితే ఈ నెల 18వ తేదీ సాయంత్రం నాటికి మరొక అల్పపీడనం కూడా ఏర్పడేదానికి అనుకూలమైన వాతావరణం ఉందని వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో దాదాపుగా వారం రోజుల పాటు ఏపీలో పలు జిల్లాలకు వర్ష సూచన కూడా చేసింది. అయితే ప్రస్తుతం నెలకొని ఉన్న అల్పపీడనం ప్రభావంతో ఇటు కోస్తా ఆంధ్ర అంతా కూడా విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, పార్వతీపురం, అల్లూరి, అనకాపల్లి, విశాఖపట్నం, కాకినాడ, యానాం వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇక్కడ ఈ జిల్లాలకి ఎల్లో అలర్ట్స్ ని ఇవ్వడం జరిగింది. మరోవైపు చూస్తే కనుక తెలంగాణలో కూడా ఎక్కువ జిల్లాలకి ఈరోజు అలర్ట్స్ అయితే ప్రకటించడం జరిగింది. అక్కడ కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇటువైపు రాయలసీమ వైపు చూసుకుంటే కనుక రాయలసీమలో కూడా పలు ప్రాంతాలు అంటే నెల్లూరు, వైఎస్ఆర్ కడప, అనంతపురం, చిత్తూరు ఈ జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు, బాపట్ల వీటిల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ కూడా అలర్ట్స్ అనేవి కొనసాగుతూ ఉన్నాయి. నిజాంపట్నం, కృష్ణపట్నం, గంగవరం, విశాఖపట్నం, మచిలీపట్నం ఈ పోర్టులన్నింటిలోని కూడా 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. మత్స్యకారులకి చేపల వేటకు వెళ్లవద్దు 6 రోజుల పాటు అని ఇప్పటికే అలర్ట్ మెసేజ్లను కూడా జారీ చేశారు. ఒకవేళ ఎవరైనా వెళ్లిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు షెల్టర్ జోన్స్ ని తీసుకోవాలి. సముద్రం అలజడిగా ఉంటుంది, అలల ఉధృతి కొనసాగుతుంది. గంటకు దాదాపుగా 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. కాబట్టి మత్స్యకారులు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా యంత్రాంగాలను కూడా అప్రమత్తం చేసింది. మరోవైపు చూసుకుంటే కనుక విపత్తుల శాఖ కూడా ఇప్పటికే అప్రమత్తమై జిల్లా కలెక్టరేట్స్ లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. రెయిన్ ఎఫెక్టెడ్ ఏరియాస్ లో సహాయక చర్యల కోసం ప్రజలకి ఏదైనా అవసరమైతే వెంటనే సహాయక చర్యలు అందించేలాగా సిబ్బందిని అంతటినీ కూడా అప్రమత్తం చేశారు. అయితే మరోవైపు చూసుకుంటే కనుక ఈ రోజు రేపు కూడా కోస్తా ఆంధ్ర అంతా ఎక్కువగా అంటే ఉత్తరాంధ్ర మీద అల్పపీడనం ప్రభావం ఉంది. దక్షిణ ఒడిశా వరకు కూడా అల్పపీడనం ప్రభావం అక్కడ తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతాల్లో ఈ రోజు రేపు కూడా ఎల్లో అలర్ట్స్ అనేవి ప్రస్తుతం కొనసాగుతున్నాయి. నిన్నటి నుంచి కూడా విశాఖపట్నంలో ఎడతెరిపి లేని వర్షం కురుస్తా ఉంది. అయితే సాయంత్రం నాటికి అది మరికొంచెం ఎక్కువయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడున్న అధికారులు, జిల్లా యంత్రాంగాలు అప్రమత్తం అవ్వాలని వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది. షీలా, రైట్, థ్యాంక్ యూ అనురాధ.